5 నెలలు ఆర్ 6 నెలలు, దిస్ ఇస్ ద రైట్ టైం ఆర్ వీనింగ్ టైం అంటాం, ఆర్ సప్లిమెంటల్ ఫుడ్స్ అంటాం. ఈజీగా అరుగుదల వచ్చేవి ముందు పెట్టాలి. అరుగుదల కొంచెం పిల్లల యొక్క ఆరోగ్య శక్తి బాగున్న తర్వాత పెడతాం అన్నది తర్వాత పెట్టాలి, అంతే. దట్ ఈస్ ది ఓన్లీ లాజిక్, దేర్ ఇస్ నో రాకెట్ సైన్స్ దేర్. సో ఫస్ట్ అన్నిటికన్నా ఈజీగా అరుగుదల వచ్చేవి ఏంటి? ఫ్రూట్స్. వాటిని మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. 2 వెజిటబుల్స్. సో కుకింగ్ అవసరం లేదు, కానీ కొంచెం బాయిలింగ్ చేయాలి, వాటిని ఉడకబెట్టాలి వాటిని. అండ్ థర్డ్ ఈజ్ సీరియల్స్, అండ్ అన్నం, పప్పు, నెయ్యి, ఇడ్లీ అటువంటివి. సో ఈ 3 ఫేజ్ 1, 2, 3 మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఐ ఆల్వేస్ ప్రిఫర్ ఫ్రూట్స్. అది యాపిల్ కానివ్వండి, బనానా కానివ్వండి, పియర్ కానివ్వండి, రాక్ మెలన్ కానివ్వండి, మస్క్ మెలన్ కానివ్వండి, పపాయ కానివ్వండి. సింపుల్ ఆ ఫ్రూట్ని చక్కగా మ్యాష్ చేసి మెదిపేసి పెట్టొచ్చు. లేకపోతే నేను తల్లిదండ్రుల్ని ఒక సెపరేట్గా ఆ బేబీకి బ్లెండర్ సెపరేట్ ఒకటి కొనుక్కోమని చెప్తాను. మన ఇంట్లో పప్పులు ఉప్పులు వేసుకునే బ్లెండర్ వద్దు, ఎందుకంటే అందులో కొంచెం పప్పులు ఉప్పులు తర్వాత కారం ఇవన్నీ పలుకులుగా కాకుండా పేస్ట్లా చేసి ఇస్తే ఇష్టంగా తింటారు. అండ్ ఆ ఫ్రూట్లో బోల్డ్ అండ్ విటమిన్స్, మినరల్స్ ఉంటాయి, ఎందుకంటే మనం వండట్లేదు వాటిని. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ దే హ్యావ్ క్యాలరీస్ అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్. సో ఫస్ట్ ఫ్రూట్స్. సో ఒకసారి స్టార్ట్ చేయండి, 2-3 రోజులు పోయిన తర్వాత రోజుకి 2 సార్లు పెట్టండి, 3 సార్లు కూడా కొద్దిగా తిన్నంత ఫోర్స్ చేయకుండా ఇష్టమైతే పెట్టండి, లేదనుకుంటే చేంజ్ టు ద నెక్స్ట్ ఫ్రూట్. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఈజ్ యువర్ వెజిటబుల్స్. వెజిటబుల్స్లో క్యారెట్ కానీ, బీట్రూట్ కానీ, బ్రాకలీ కానీ, లేదా గుమ్మడికాయ, పంకిన్ కానీ పెట్టచ్చు. ఇందులో వెజిటబుల్స్ అన్నీ కూడా మనం బాయిల్ చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ అవే వెజిటబుల్స్ మనం బాయిల్ చేసుకుని అదే మన బ్లెండర్లో కంప్లీట్గా పేస్ట్ కింద మ్యాష్ చేసి పెట్టండి. ఇందులో మీకు 2 వెజిటబుల్స్ నేను చెప్పినట్లో బ్రాకలీ అండ్ గుమ్మడికాయ అని చెప్పాను, పంకిన్. ఇవి 2 ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే 2 కూడా సూపర్ ఫుడ్స్. సూపర్ ఫుడ్స్ అని ఎందుకు పిలుస్తామంటే ఏ ఆహారంలో, ఏ న్యాచురల్ ఫుడ్లో ఎక్కువ వైటమిన్స్, మినరల్స్, ట్రేస్ ఎలిమెంట్స్, అంటే జస్ట్ 1 క్యాలరీస్ అండ్ వైటమిన్స్ అలా కాకుండా మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ గుడ్ ఫర్ ద బేబీ, యూజువలీ మనం సూపర్ ఫుడ్స్ అని పిలుస్తూ ఉంటాం. అందులో యాక్చువల్గా బ్రాకలీ అండ్ పంకిన్ ఎక్కువ కలర్ ఉన్నవి, అంటే పంచరంగులు ఉన్న ఫ్రూట్స్, వెజిటబుల్స్ చాలా మంచి అంటారు. ఇట్స్ వెరీ ట్రూ. సో అది సెకండ్. అవి కూడా అంతే. సో ఫ్రూట్స్తో పాటు వెజిటబుల్స్ యాడ్ చేయండి, కలపొద్దు, ఫ్రూట్స్ వెజిటబుల్స్ కలపొద్దు. అండ్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పాయింట్ మీకు చెప్పాలి. ఫ్రూట్ అవనివ్వండి, వెజిటబుల్ అవనివ్వండి, అండ్ ఏదైనా సరే తల్లిదండ్రులుగా మీరు గమనించాల్సింది ఏంటంటే ఇది పుస్తకాల్లో దొరికేది కాదు. ప్రాక్టికల్గా మీరు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఒక ఆహారం పెట్టేది కేవలం పిల్లల యొక్క ఆరోగ్యం, ఆహారం వాళ్ళ యొక్క సమతుల్యమైనటువంటి ఆరోగ్యం పెరగటానికంటే వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ పెట్టడం ఒక ఎత్తు అయితే, ఈ ఫ్రూట్, ఈ వెజిటబుల్ కూడా నేను ఎప్పుడు సెపరేట్గా పెట్టాలని చెప్తాను. ఎందుకంటే ఒక యాపిల్గా తినాలి, ఒక పేరుగా తినాలి, అంటే ఒక బనానాగా తినాలి. సరే అన్నీ కలిపి కలగూర గంపలా కొడదామంటే నో, దట్ ఈస్ నాట్ రైట్. ఎందుకు చెప్తున్నానంటే ఫుడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ న్యూట్రిషన్, ఫుడ్ ఈజ్ ఆల్సో ఫర్ యువర్ సెన్సరీ ఇన్పుట్స్. అంటే మీ యొక్క నాలుక ఏదైతే ఆ టేస్ట్ అనుభవించిందో, పలానా టేస్ట్ యాపిల్, ఆ యాపిల్ ఇలా ఉంటుంది, ఓహో బనానా ఇట్లా ఉంటుంది టేస్ట్, లేకపోతే అలా ఒక్కొక్క ఫ్రూట్కి దేవుడు ఒక్కొక్క వివిధమైనటువంటి రుచిని అందులో దేవుడు సమకూర్చి ఆ ఏదైతే ఆ సమకూరినటువంటి ఆ రుచి ఏదైతే ఉందో బ్రెయిన్కి, ఆ చిన్న పిల్లల యొక్క మెదడుకి అది ఒక టీచింగ్ ప్రాసెస్. సో ఫుడ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ న్యూట్రిషన్, ఫుడ్ ఈజ్ సెకండ్. సో ఫుడ్ ఈజ్ అ టీచింగ్ ప్రాసెస్ ఫర్ ద బేబీ. అండ్ థర్డ్, ఫుడ్ ఈజ్ ఆల్సో బాండింగ్ ప్రాసెస్. ఎవరైతే తల్లిదండ్రులు ఫుడ్ పెడతారో వాళ్ళకి బాండింగ్ ఉంటుంది. మళ్ళీ చెప్పేది జాగ్రత్తగా వినండి.
మీరు మా ఫుడ్ మా పని మనిషికి వదిలిపెట్టాం, మేము ఫుడ్ పెట్టేది నా మెయిడ్కి వదిలిపెట్టారంటే వాళ్ళు బాండ్ అవుతారు, మీరు బాండ్ అవ్వరు. చిన్న పిల్లలు దే లుక్ అట్ ద ఫుడ్ ప్రొవైడర్ యాజ్ దేర్ ప్రొవైడర్. మనకి ఎలాగైతే దేవుడు ప్రొవైడర్ అని మనకి తెలుసో అదే విధంగా పిల్లలకి ఆ చంటి ప్రాణాలకి ఎవరైతే వాళ్ళకి ఆహారం పెడుతున్నారో వాళ్ళని అదే లుక్తో చూస్తారు. షీ ఆర్ హీ ఈజ్ మై ప్రొవైడర్. సో వాట్ ఐ వుడ్ టెల్ మై పేరెంట్స్ ఇస్ grab the opportunity to feed the baby. Husband or wife, grab the opportunity to feed the baby. Don't let go of the opportunity. ఓకే, చిన్న పిల్లలకి నేను చాలాసార్లు చెప్తాను, మా పిల్లల్ని చూడటానికి నర్సుని పెట్టాలా లేకపోతే ఆయాలు పెట్టాలా? ఏమండి, నర్సుని ఆయాలు పెట్టుకోండి, కానీ ఆ నర్సులు ఆయాలు మీ ఇంట్లో పని చేయనివ్వండి, ఇంట్లో కుకింగ్, ఇంట్లో క్లీనింగ్, ఆ పనులు చేయనివ్వండి. కానీ ఫీడింగ్, టేకింగ్ కేర్ ఆఫ్ ద బేబీ ఈజ్ ఆల్ అబౌట్ బాండింగ్, ఫిజికల్ బాండింగ్. సో బెస్ట్ గిఫ్ట్ ఇస్ బ్రెస్ట్ మిల్క్ అని చెప్తున్నాను కదా. సేమ్ వే ఫుడ్ రీతిలో వచ్చినట్టయితే it's nutrition, it's teaching your brain how they taste, second, and third, you are bonding with the baby.